అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ పనికి నువ్వు ఎంతో కష్టపడి నువ్వు చేస్తావని వయసులో నువ్వు చెప్పినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. నీ ఇంటికాడికి వచ్చినంత ఆనందం ఎంతైనా ఉన్నాను. ఎంత సానుభూతిగా తెలుసుకొని తాత నాకు అప్ప చెప్పండి, 10 మందిని పిలిచండి, 10 మందిని స్వీకరించండి, 10 మంది లోపల ఉన్నారు అది కూర్చొని 2 గంటలు అందరినీ పక్కన పెట్టి ఎంతో గొప్పవాడు అనుకున్నప్పుడు అదే గొప్పవాడు కావాలనుకుంటే భగవంతుని ప్రార్థన చేసుకుంటాను. దయచేసి అన్నా ఇంతవరకు పెద్దయిన వారు చేసుకునే ఆ కర్మభావం మొదలై నిర్వహించాలి. మరియు ఇక్కడ ఉన్న అన్నదాన క్షేత్రం ఈరోజు దాదాపు మనం ఇక్కడ చూస్తే 3 నుంచి 4 హెక్టార్లు ఉంది. రోజు 1 హెక్టార్ ఉంది. స్వామి ఇందాక చెప్పినారు, కొంతమంది చెప్పారు 5-6 హెక్టార్ల గుడి ఉంది. మిగతా దగ్గర చౌడరీస్ కానీ భూమి కానీ ఉన్నాయి. మనం అనేక విధాలుగా నా ఒపీనియన్, కొంతమంది పెద్దలు అక్కడ ఇక్కడ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే 2 ప్రపోజల్ గా మూవ్ చేయమన్నారు. లేదా అందరు చెప్పినట్టు ఈ ఫారెస్ట్ సిబ్బంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇబ్బంది పెడుతున్నారన్నారు. మనం గుడి కానీ వీటి కానీ ఎంతవరకు పోరాటి చేసి వెసులుబాట్లతో లేదంటే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి మాకు ఈ గుడి ఫేవర్ గా కావాలి, ఏ విధంగా అయితే ఇది చేస్తారనేసి పెద్దలు కానీ పిసిసిఎఫ్ కానీ కాంగ్రెస్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే గత ప్రభుత్వంలో పంపించిన ఫైళ్లు కూడా కానీ అందరూ ఫేవర్ గానే పంపించినారు. ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ వెసులుబాటు ధనంతో ఈరోజు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మైనింగ్ లో కానీ రోడ్లు వేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసి రోడ్లు జరుగుతున్నాయి. కానీ ఓన్లీ గుడ్లు కానీ ఇంకా వేరే ఏమైనా పెద్దవి కానీ ప్రాజెక్టులు ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అడుగుతున్నారు. అందుకే మనందరి సహకారం సలహాలతో ఈ నోట్ ఫైల్ ప్రిపేర్ చేసుకొని మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తూ మనం రాష్ట్రంలో ఇక్కడ ఫైల్ అయినాక దేశంలో అందరి సలహాలు సూచనలు సహకారంతో పాటు నేను చెప్తున్నా ప్రభుత్వం, ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు అందరి గలం సహకారంతో మనం ఆ మహానుభావుడు ఏ ఉద్దేశంతో ఇక్కడ అందరికంటే ముందు అన్నపూర్ణ ఏర్పడిన స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా చేసి ఎప్పుడు ఆ దైవ సన్నిధిలోనే ఉండి ఇక్కడనే పరమర్శించినాడు. ఆయన గుడిని పొద్దు మనం కట్టించుకోలేదనే బాధ ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఏదో మీటింగ్ 2014 కూడా ఇదే మీటింగ్ పెట్టుకొని మళ్ళా వెళ్ళిపోయినాం. ఆ విధంగా ఆ రోజు చేసిన తప్పు వల్ల ఈ రోజు మనందరం కూడా దానికి అంతకంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ అందరికీ కూడా చెప్తున్నా. ఆ రోజు వెనక్కి పోయినందువల్లే ఈ రోజు పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టినా విజయం వచ్చింది, కొడుకు వచ్చింది, అందరూ వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం జై తిరుపతి అని కాకుండా పెద్దలందరూ చెప్పారు. తర్వాత దీన్ని ముందుకు నడుపుకోవాలనే బాధ్యత మనందరికీ ఉంది. ఒక్క విజయమ్మ విజయం వల్ల కాదు, ఏ పని చేయాలన్నా మనందరం కూడా చేసుకుంటేనే మళ్ళా ఈ 5 ఏళ్ల లోపల ఏ రోజు ఈ గుడి శంకుస్థాపన చేసి ఆగిపోయిందో ఆ గుడి పూర్తి చేసి దాతలు మీ అందరితో మళ్ళా ఈ గుడి పూర్తి చేసి మళ్ళా మనందరం కూడా ఆ దేవదేవునికి మనందరం కూడా పూర్తి చేసి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ కూడా మాకు సహాయం చేసి మా అందరితో కూడా చేయించి మీరందరూ కూడా కలిపి మేము ఎక్కడికి రమ్మన్నా కూడా మీరందరూ వచ్చి ఒక 3 నెలలు 4 నెలల లోపలే గుడి మళ్ళా మొదలు పెట్టి కట్టున్నామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.